శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ధర్మరాజదశమి విశిష్టత, అసలు ఏమిటి ధర్మరాజదశమి, ఎవరి నచికేతుడు, నచికేతుడి వెనుక ఉన్న కథ ఏమిటి, నచికేతుడి అడిగిన 3 వరాలు ఏమిటో, ధర్మరాజదశమి వెనుక ఉన్న సందేశం ఏమిటో తెలుసుకుందామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, వసంత ఋతువు, దశమి తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 17, 2024 బుధవారం మధ్యాహ్నం 3:14 ప్రారంభమవుతుందండి. దశమి తిథి ముగింపు సమయం ఏప్రిల్ 18, 2024 గురువారం సాయంత్రం 5:32 ముగుస్తుందండి. ధర్మరాజదశమినే యమధర్మరాజదశమి అని కూడా పిలుస్తారండి. ఈ వ్రతాన్ని చైత్రమాసం శుక్లపక్షంలో 10వ రోజున పాటిస్తారండి. చైత్ర శుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరండి. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని పెద్దల ఉవాచ, మరియు శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ యమధర్మరాజ దశమి రోజు జరుగుతుందండి. అసలు ఎవరు ఈ నచికేతుడు? పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారండి. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారండి. ఈయన కొడుకే నచికేతుడు. నచికేతుని కథ. వజాశ్రవుడు ఒక యాగం చేయాలి అనుకున్నారు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలన్నీ దానం చేసేయాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేని ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నారు. అది నచికేతునికి నచ్చలేదు. ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి, కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏమిటి? ఒక పని చెయ్యండి, నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి అన్నారు నచికేతుడు. కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించవద్దు అన్నాడు వాజశ్రవుడు. అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వాజశ్రవుడు నిన్ను యమునికి ఇస్తాను అన్నారు. ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతారు. కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్న మాట జరగకుంటే మంచిది కాదని నచికేతుడు యముడికి దగ్గరకు వెళ్ళారు. యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక, మీ నాన్న ఏదో మాట వరుసకు అంటే నువ్వు వచ్చేసావా, వెళ్ళిపో, నీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు. నచికేతుని 3 వరాలు. యముడు 3 వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా, నేను తిరిగి వెళ్తే మా నాన్న నా మీద కోపం చేసుకోకూడదు అని అడుగుతారు. తరువాత స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు అంటారు. 3వ కోరికగా మరణం తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. మొదటి దానికి యముడు సరేనంటాడు. 2వ దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో. 3వ ప్రశ్నకు బదులుగా, నువ్వు చిన్నవాడివి, నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండి పట్టు పట్టడంతో బ్రహ్మజ్ఞానం బోధిస్తారు. అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడు మరణాన్ని గురించి తొనకడు. ధర్మరాజదశమి రోజున నచికేత యజ్ఞం చేసిన వారికి మరణ భయం ఉండదనేది అందుకే ఈ ధర్మరాజదశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. స్వామి వివేకానంద అంటారు, నచికేతుడు లాంటి 10 మంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్నే మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ, ఆలోచనలోనూ, ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్తారు. తెలుసుకున్నాం కదా అండి యమధర్మరాజదశమి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు, మరి స్వస్తి.